హాయ్ హలో వెల్కమ్ టు సుహాన్స్ గుమగుమాస్ అండి. నేను ముందు వీడియోలో బీరకాయ పుల్లగూర చేసేటప్పుడు బీరకాయని స్కిన్ పీల్ చేయడం మీకు చూపించాను కదండి. ఆ పీల్ చేసినటువంటి ఈ స్కిన్తో పచ్చడి ప్రిపేర్ చేయడము చూపిస్తానని చెప్పాను కదండి. ఇవాళ మీకు ఆ పచ్చడి ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఈ పీల్ చేసుకున్నాం కదండి, మొత్తము ఈ స్కిన్నంతా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో బాగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి. ఈ బీరకాయ తొక్కు పచ్చడి ప్రిపేర్ ఎలా చేయాలనేది మొత్తం ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. 2 టమోటాలు, 1 ఆనియను, 3 వట్టిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొబ్బరి అండి, ఎక్కువ తీసుకోకూడదు. చింతపండు కొద్దిగా వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ టమోటాలు, ఆనియన్స్, జీలకర్ర, వట్టిమిర్చి వీటిని ఆయిల్ వేసి మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ బీరకాయ తొక్కును ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుందండి. ఒక 5 మినిట్స్ పాటు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తొక్కునంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు టమోటాలు, వట్టిమిర్చి, ఆనియను, జీలకర్ర వీటిని ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. ముందుగా టమోటాలు, వట్టిమిర్చి, జీలకర్ర వీటిని మాత్రమే ఫ్రై చేశానండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదండి. మనకు టమోటాలు ఫ్రై అవ్వడం కొద్దిగా లేట్ అవుతుందని నేను ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటానండి ఆయిల్లో. ఫస్ట్ కొబ్బరిని మిక్సీలో వేసి పట్టుకుందామండి. కొబ్బరి, ఎండుమిర్చి వీటిని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లగడ్డ, సాల్ట్. నెక్స్ట్ ఈ మిక్సీ జార్లకి తొక్కునంత తీసి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటానండి. నెక్స్ట్ టమోటాలు, చింతపండు వేసి మిక్సీ పట్టేస్తానండి. ఫైనల్గా ఆనియన్స్ వేసి కచ్చాపచ్చాగా పట్టుకొని తీసేసుకోవడమేనండి. అంతేనండి, బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, టేస్టీ కూడా ఉంటుంది. వేడి వేడి అన్నానికి ఈ తొక్కు అనేది మరింత టేస్ట్ వస్తుంది. వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని తిన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఈ తొక్కు కాస్త నెయ్యి వేసి పెట్టామనుకోండి చాలా టేస్టీగా తింటారు. 4 ముద్దలు ఎక్కువ కూడా తింటారండి. ఇలా చేసి పెట్టి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.